రాజా అల్లరి రాజా Allari Raja, man with a funny face, looks like a silly guess. Raja, Alajadi Raja, loves to do dirty things. Lust is the only word he has. Nothing can match him, no one can scratch him. Don't dare to touch this, Gaji Biji Raja. పోండి చీప్ పోండి కాదే చీప్ తొండి ఏంటి ఎస్పీ ఎలా చూస్తున్నావు? నా పిఏ చీప్ లిప్స్టిక్స్ వాడుతుంటే మంచివి కొనుక్కోమని లిప్స్టిక్స్ అలవెన్స్ గా ₹1,00,000 ఇచ్చా. కానీ అవి దొబ్బేసి డ్రామా కంపెనీలు వాళ్ళు వాడతారే ₹10 లిప్స్టిక్, అది వేసుకొచ్చింది. ప్లాట్ఫామ్ ఫిగర్ నుండి ఫారెన్ ఫిగర్ దాకా ఎంజాయ్ చేసిన నన్నే మోసం చేస్తుందా? అందుకే లేపేశా. వావ్, మీరు గ్రేట్ సార్. టేస్ట్ చూసి కాస్ట్ చెప్పేశారు. రేయ్, మీ బాస్ని చూసి నేర్చుకోండిరా. ఈ వయసులో కూడా ఎంత స్మార్ట్ గా ఉన్నాడో చూడండి. మీరు ఉన్నారు, రేప్ చేసే ముందు చుట్టూరా సీసీ కెమెరాలు ఉన్నాయో లేదో చూసుకోరా. చుట్టూ చీకటిగా సార్, గా సీసీ కెమెరాలు కనపడలే. ఏంట్రా చుట్టూ చీకటిగా ఉందా అందుకని సీసీ కెమెరాలు కనపడలేదా? పోనీ కనపడడానికి ఆ సీసీ కెమెరాలకి చుడీదారులు ఏమంటావా? వెదవ కామ పిశాచులారా, వెళ్ళండి పో. ఏంటి ఎస్పీ, ఏమంటుందా పిల్ల? మీ మనిషి అని తెలియక ఫుటేజ్ నాకే ఇచ్చింది. ఫుటేజ్ ఇచ్చింది కదా అని ఫ్రీగా వదిలేయకండి. ఆ ముగ్గురితో పాటు దీన్ని తోసేయండి, వేసేయండి. ఇవన్నీ తీసుకెళ్లి వాడున్నాడే సైకాలజిస్ట్ శశిధర్, వాడి అకౌంట్ లో వేసేయండి. చూడు ఎస్పీ, నేను మెంటల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళతోనే ఎక్కువసేపు మాట్లాడతాను. సో డైరెక్ట్గా విషయానికి రా. నేను అదే అనుకుంటున్నా. నీతో ఎక్కువసేపు మాట్లాడితే నేనెక్కడ మెంటల్ అయిపోతానేమో అని. కానీ పబ్లిక్కే ఈ విషయం తెలియక నిన్ను పెద్ద కౌన్సిలింగ్ కింగ్ అనుకుంటున్నారు. పాపం వాళ్ళకి తెలియదు కదా, నువ్వు చేస్తుంది కౌన్సిలింగ్ కాదు, హిప్నోటిజం అని. మైండ్ యువర్ లాంగ్వేజ్ ఎస్పీ. ఆవేశపడకండి డాక్టర్, నేనే ఆధారాలు లేకుండా రాలేదు. అవును, ఈ నలుగురు నా దగ్గరకు వచ్చారు. అయితే ఈ మాత్రం దానికని నేను నేరస్తుండైపోతానా? నలుగురా? ఈ అమ్మాయి కూడా ఇక్కడికి వచ్చిందా? అవును, వచ్చింది. అయితే ఏంటి? పైగా హిప్నోటిజం అంట. నీలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్లో ఉంటారనే కౌన్సిలింగ్ చేసేటప్పుడు వీడియోస్ కూడా షూట్ చేస్తూ ఉంటాం. వాట్? వీడియో కూడా షూట్ చేస్తారా? ఈ అమ్మాయిది కూడా షూట్ చేశారా? ఈ అమ్మాయిని ఎందుకు చేస్తాం? కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళు మాత్రమే చేస్తాం. మరి ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది? ఏమో, ఎవరికి తెలుసు. ఫేక్ అపాయింట్మెంట్ తీసుకుని వచ్చింది. ఫేక్ అపాయింట్మెంటా? ఏం మాట్లాడింది? చీటింగ్ చేసిన దాంతో నాకు మాట్లాడింటాయా? 4 చివాట్లు పెట్టి పంపించేశాను. సూపర్గా కవర్ చేస్తున్నావు డాక్టర్. దీన్ని బట్టే అర్థం అవుతుంది నువ్వు ఎంత జాదుగాడువో అని. ఇదొక్కటి చాలు ఇవన్నీ నువ్వే చేసావని ప్రూఫ్ చేయడానికి. వెయిట్ చేయి, వారెంట్తో వస్తా. ఇక నిన్న దేవుడు కూడా కాపాడలేడు. ఎవరా మీరంతా? ఆపండి. ఎస్పీ, ఏంటిదంతా? అనుమానం ఉంది అన్న, అంటూ పెట్టుకుని వచ్చాను. నన్నేం చేయమంటావు? అనుమానం వస్తే కలిసి విచారించాలి. ఇలా పిలిచి ప్రచారం చేస్తారా? అయినా మీరేంటయ్యా, జస్ట్ అనుమానం వస్తే ఫోటోలు